సంఖ్యాకాండము 18వ అధ్యాయం. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 8వ వచనము నుంచి 12వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, ఇదిగో, ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు వాటన్నిటిలో నా ప్రతిష్టార్పణములను కాపాడు పని నీకు ఇచ్చి ఉన్నాను. అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడ వలన నీకును నీ కుమారులకును నేను ఇచ్చి ఉన్నాను. ప్రతి మగవాడును దానిని తినవలెను, అది నీకు పరిశుద్ధముగా ఉండును. పన్నెండవ వచనం అందరం కలిసి చదువుదాం. వారు యెహోవాకు అర్పించు వారి ప్రథమ ఫలములను, అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్తమైనదంతయో నీకు ఇచ్చి తిని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు ఆరాధనలో మీరు చేసిన సహాయముకే స్తుతిస్తుంటున్నాం. బలలో పాలు పొందక మునుపు చదవబడిన వాక్య భాగములో నుంచి మాతో మాట్లాడుతూ రండి. నీ దాసుడు బలహీనుడు, సిలువ చాటున మరుగుపరచండి. నీ నామ మహిమార్థమే నీ దాసుని వాడుకొనండి ప్రభువా. చివరి వరకు మీ నడిపింపు, మీ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తును నమ్మిన ప్రతి విశ్వాసి కూడా ప్రతి వారము ప్రభువును ఆరాధించుట కొరకై దేవుని సన్నిధికి రావాలి. ఈరోజు బ్రదర్స్ ఎక్కువ కనపడుతున్నారు, సిస్టర్స్ సంఖ్య తగ్గింది. వాస్తవంగా సిస్టర్స్ వైపే జనం ఎట్లుంటారు, కూర్చోవడానికి ఇబ్బందిగా ఉండేది. అంటే ఎటు పోయినారు వీళ్ళంతా? ముహూర్తాలు వచ్చినాయి కదా, మాసాలు వచ్చినాయి, అన్నీ మారిపోయినాయి కదా. గుర్తుపెట్టుకోండి, ఎందుకు క్రైస్తవులకి శాపము అంటే ఈ మాటలు చెప్తే కొందరికి ఇష్టం ఉండదు, కానీ చెప్పాలి. ఎందుకు మేము చెప్తామంటే మీరు వచ్చి మేలు పొందాలని. క్రైస్తవులకి నష్టము, శాపం ఎందుకంటే దేవునికి దూరంగా ఉండడాన్ని బట్టి. దేవుని కాదని నువ్వు ఎన్ని చేసినా ఏముండదు చెప్పండి. నిజమైన శాంతి, సంతోషం, ఆశీర్వాదం ఉండదు. నువ్వు ప్రపంచమంతా తిరుగు, ప్రభువుకు దూరంగా ఉంటే నీకు అంత జీరో, అంతే, ఏమీ లేదు. ప్రభువులోనే అన్నీ ఉన్నాయి. ప్రభువుకు వెలపట్ట ఏమున్నా అవన్నీ ఒట్టిదే. కానీ చాలామంది దేవుడు, దేవుని సన్నిధి, ఆరాధన
ఈ విలువైన ఈ విషయాలను పక్కకు పెట్టి ఇక లోకంలో దేనికోసమో పరాకులాడుతూ ఉంటారు. నేను మన సంఘ ప్రార్థనలో ఒక విషయాన్ని గుర్తు చేశాను. యాకోబు కుటుంబంలో ఒక నష్టం జరిగింది. అది జీవితంలో ఎన్నడూ సరి చేసుకోలేని నష్టం. ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు మామగారింటికి పారిపోతున్నాడు. తండ్రిని మోసగించాడు, అన్నను మోసగించాడు. ఏశావు చంపాలనుకున్నప్పుడు మామగారింటికి లాబాని ఇంటికి పారిపోతున్నప్పుడు దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై యాకోబుతో అనేక విషయాలు మాట్లాడినాడు. అప్పుడు యాకోబు నిద్ర మేలుకొని అప్పుడు అంటాడు, ఇది బేతేలే, ఇక్కడ దేవుడు ఉన్నాడు, అది నేను ఎరగకపోయాను, అమ్మో ఇది భయంకరమైన స్థలం అని పలుకుతూ అప్పుడు కొన్ని మాటలు మొక్కుబడి చేసుకుంటాడు. ఏమనంటే, నేను వెళ్ళే దారిలో నువ్వు నాకు తోడుగా ఉండి నాకు కావలసినవన్నీ నువ్వు నాకు ఇచ్చి నన్ను క్షేమముగా నా ఇంటికి, నా తండ్రి ఇంటికి తీసుకొని వస్తే నేను స్తంభముగా నిలబెట్టిన ఈ రాయి ఏమవుతుంది? దేవుని మందిరం అవుతుంది. అంతేకాదు, నా రాబడి అంతటిలో 10వ వంతు దేవునికి ఇక్కడికి వచ్చి చెల్లిస్తానని మొక్కుబడి చేసుకున్నాడు. మొత్తానికి మామగారింటికి పోయినాడు. 20 సంవత్సరాలు మామగారింటి దగ్గర కొలువు చేస్తున్నాడు. మామగారింటి దగ్గర ఆయన బిజీ అయిపోయినాడు. దేవుణ్ణి గుర్తు చేసుకున్నట్టుగా మనకు కనపడదు అంతగా. ఎంతసేపటికి తాను ప్రయాసపడుతూ వచ్చినాడు. 7 సంవత్సరాలు రాహేలు కోసం, 7 సంవత్సరాలు లేయా కోసం, తర్వాత ఇక 6 సంవత్సరాలు జీతానికి కొలువు చేసినాడు. 20 సంవత్సరాలు యాకోబు జీవితంలో ఒట్టిగానే గడిచిపోయినాయి. ఆ తర్వాత దేవుడు ప్రత్యక్షమై నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి నీ ఇంటికి వెళ్ళిపోమన్నాడు. ఎందుకంటే బామర్దుల ముఖం మార్పు వస్తుంది. అరే, మన ఆస్తి అంతా తీసుకున్నారా, మన ఇంటికి వచ్చి మన బావ చాలా అభివృద్ధి చెందాడు అని ముఖమంతా ఒకలాగా పెట్టుకుంటారు. అంతేకాదు, లాభం దగ్గరికి పోయి నా సమస్య ఇంకా నాకు పెద్దది కీనే కదా అని చెప్పి లాభం దగ్గరికి వెళ్ళి మీ కొడుకులు నన్ను ఇట్లా చూస్తున్నారంటే ఆయన కూడా మూతి ఒకలాగా పెట్టాడు. ఇప్పుడు అర్థమైంది ఆయనకి, ఇక్కడ నుంచి ఏదో ప్రమాదం జరుగుద్ది అని చెప్పి దేవుడే ఇక్కడి నుంచి బయలుదేరి నీ తండ్రి ఇంటికి పొమ్మన్నాడు. భార్యల దగ్గరకు వచ్చి చెప్పినాడు, మీ సహోదరులు ఇట్లా ఉన్నారు, మీ నాన్న చెప్తే ఇట్లా చూసినాను నన్ను అంటే వాళ్ళు అన్నారు, ఏమని, అసలు మా ఇంట్లో మాకే ఎక్కడ ఉంది అసలు ఇక్కడ లే అంటది. ఏమని, అసలు నన్ను నీకు పెళ్ళి చేశాడా, ఏదో నన్ను కట్టాలని మెడకు కట్టాడు, ఎక్కడుంది నా ఇంట్లో ఇక్కడ మనకు అని ఇంకా బాగా అని చెప్పేసి 2 భార్యలు, దాసీలు, పిల్లలు అందరూ బయలుదేరి తండ్రి ఇంటికి వస్తున్నారు. వచ్చేటప్పుడు మా వెంట పడ్డాడు. దేవుడు లాభాన్ని హెచ్చరించాడు, అట్లా తప్పించాడు. తర్వాత ఏశావు 400 మందితో వస్తున్నాడని కబురు వచ్చింది. భయపడ్డాడు, ప్రార్థన చేసుకున్నాడు, అయినా నెమ్మది లేదు. మరలా బహుమతి ముందు పెట్టాడు. ఈ గుంపులు కూడా వేరు చేశాడు. ఆయన తెలివంతా ఉపయోగించాడు. ఆయన భయంతో ఏశావు కనపడగానే ఏశావును కలుసుకునేసరికి 7 సార్లు కింద పడ్డాడంట. అంటే సాగిల పడుతున్నాడు, కిందికి మీదికి తిరుగుతున్నాడు. అంటే 7 సార్లు సాష్టాంగ పడి 7 సార్లు పోయిన తర్వాతనే ఆడ కలుసుకున్నాడు. ఎందుకంటే ఏవో వీడెవరు జంతువులను చంపేటోళ్ళకి ఎట్లుంటుంది, నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడంతే. ఏశావు ఏం చేస్తాడు, ఆయుధాలు తీసుకొని కనుక 7 మార్లు సాష్టాంగ పడుతూ కింద మీద పడుతూ పోయి కలుసుకున్నాడు. ఇందులో ఏశావు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. సోదరుడా బాగున్నావా అన్నాడు. వీళ్ళంతా ఎవరు అన్నాడు, మాట్లాడినారు, సమాధాన పడ్డారు. జరిగిన విషయాలన్నీ ఎత్తుకొని మళ్ళా అసమాధానం పెంచుకోలేదు వాళ్ళు. అక్కడి నుంచి వాళ్ళిద్దరూ వేరైపోతారు. ఆదికాండం 33వ అధ్యాయంలో
ఆ విధంగా యాకోబు ఏశావులు కలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు యాకోబు ఎక్కడికి పోవాలా? బేతేలుకు పోవాలా. కానీ ఆయన సుక్కోతుకు వచ్చినాడు. అక్కడ కొన్ని పాకలు వేసుకున్నాడు. అక్కడ మందలకి ఆహారం మంచిగా ఉందనుకున్నాడు. అక్కడ బలిపీఠం కట్టి బలి అర్పించినాడు. వాస్తవంగా యాకోబు బేతేలుకు పోవాల్సింది పోయి ఎక్కడ పోయాడండి? సుక్కోతులోనే ఆగిపోయినాడు. తర్వాత 34వ అధ్యాయంలో ఆ కుటుంబానికి బేతేలుని నిర్లక్ష్యం చేసిన కారణం చేత ఆయన జీవితంలో ఎన్నడూ మర్చిపోలేనంత నష్టం కుటుంబంలో జరిగింది. ఆ దేశ ప్రజలను చూడడానికి వెళ్ళడం, ఆ షెకెము ప్రాంతంలో ఉన్నవాడు ఏం చేశాడు? ఆమెను పాడు చేయడం. తర్వాత కుమారులు అది మనసులో పెట్టుకొని కోపముతో రగిలిపోయి ఆ షెకెము ప్రాంతం వాళ్ళని ఏం చేశారు? చంపివేయడం. తర్వాత యాకోబు ఈ ప్రాంతం వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారో, నా కుమారులను ఏం చేస్తారో అని భయపడడం. ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే యాకోబు తిరిగి వచ్చిన తర్వాత బేతేలుకు వెళ్ళకపోవడాన్ని బట్టి. కాబట్టి యాకోబు ఎంత నష్టపోయినాడు. ఆ తర్వాత దేవుడు యాకోబుకు ప్రత్యక్షమే, యాకోబు మర్చిపోయినవా? ఒకప్పుడు బేతేలులో నీకు ప్రత్యక్షమైనప్పుడు నాకు ఏం చెప్పావు కనుక ఆ బేతేలుకు వెళ్ళు అని చెప్పినాడు. అప్పుడు 35వ అధ్యాయంలో యాకోబు ఏం చేశాడు? కుటుంబం అంతా కలిసి బేతేలుకు వెళ్ళారు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనకెన్నో పనులు ఉంటాయి. మన పనులు మనం చేసుకోవాలి. అదే సమయంలో దేవుని సమయం దేవునికి ఇవ్వాలి. దేవుని సన్నిధికి మనం రాకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందలేం. ఇశ్రాయేలు ప్రజలు చూడండి, 6 దినాలు మన్నా కూర్చుకున్నారు. అయితే 6వ దినమే 7వ దినాన్ని కూడా ఇచ్చినాడు. ఎప్పుడు? విశ్రాంతి దినాన్ని గౌరవించినప్పుడు. అలాగే మనము 6 దినాలు పని చేసుకొని 7వ దినమున దేవుని సన్నిధికి వచ్చి దేవుని కనపరిస్తే 7వ దినమది కూడా ఈ 6 దినాల్లోనే ఇస్తాడు. దేవుడు అవసరమైతే ఎంతైనా ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే అన్నీ ఇచ్చే దేవుని విడిచిపెట్టి ఏం చేస్తాం? మన స్వశక్తితో ఏదో తెచ్చుకుందాం, సంపాదించుకుందాం అనుకుంటాం. కాబట్టి దేవుని సమయం, అందుకనే నిర్గమకాండములు చదువుతాం. 6 దినాలు కూర్చుకొని 7వ దినం కూడా పోయి తెచ్చుకున్న వాళ్ళ మన్నా ఏమైందంట? పురుగులు బట్టి కంపు కొట్టిందంట, నష్టం జరిగింది. అందుకనే మనం దేవుణ్ణి మర్చిపోకూడదు. ఆదివారం తప్పకుండా దేవుని మందిరానికి రావాలి. దేవుణ్ణి మనము ఆరాధించాలి. మనము దేవుణ్ణి దుఃఖపెట్టే విషయాల్లో ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి మనం కృతజ్ఞత చెల్లించకపోవడమే. కాబట్టి ప్రియులారా, మనం ఎప్పుడూ దేవుని మందిరాన్ని నిర్లక్ష్యము చేయకూడదు. సరే, మనం సంఖ్యాకాండము 18వ అధ్యాయాన్ని మనము చదువుకున్నాం. పోయిన వారం మొదటి 7 వచనాలు ధ్యానించాము. ఈ అధ్యాయంలో 32 వచనాలు ఉన్నాయని, ఈ అధ్యాయం 3 భాగాలని మనం పోయిన వారం చెప్పుకున్నాం. మొదటి 7 అధ్యాయాలు యాజకులు లేవీయుల యొక్క సేవను గురించి అని చెప్పుకున్నాం. ఇక 8వ వచనం నుంచి 20వ వచనం వరకు యాజకుల యొక్క పోషణను గురించి అని చెప్పుకున్నాం. 21 నుంచి 32 వరకు లేవీయుల యొక్క పోషణ అని చెప్పుకున్నాం. ఏది ఏమైనా 8వ వచనం నుంచి 32వ వచనం వరకు యాజకులు మరియు లేవీయుల యొక్క పోషణ, దేవుడు వారికి ఏ విధంగా పోషించబడాలో చెప్పినాడు. ఇప్పుడు మనము 8 నుంచి చివరి వరకు చదువుకోవాలి. కానీ సమయాన్ని బట్టి మనము
12 వరకే చదువుకున్నాం. అయితే కొద్ది నిమిషాలు ఈ భాగంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని తర్వాత బలలో పాలు పొందుదాం. 8వ వచనం. మరియు యెహోవా అహరోనుతో ఇట్లా నేను ఇదిగో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు వాటన్నిటిలో నా ప్రతిష్టార్పణములను కాపాడు పని నీకు ఇచ్చి ఉన్నాను. అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడ వలన నీకును నీ కుమారులకును నేను ఇచ్చి ఉన్నాను. దేవుడు అహరోనుతో చెబుతున్న మాటలు ఇవి. ఇదిగో ఇశ్రాయేలు ప్రతిష్ఠించు వాటన్నిటిలో నా ప్రతిష్టార్పణలను కాపాడు పని నీకు ఇచ్చి ఉన్నాను. దేవుని మందిరపు సేవని దేవుడు యాజకులకు ఇచ్చాడు. ఎట్లిచ్చాడు? పైన మనం చదువుతాం 7వ వచనం చివరిలో. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. ఏదో మీరు మంచోళ్ళని కాదు, దయచేతనే, దేవుని దయ. అహరోను కుటుంబాన్ని దేవుడు యాజకత్వాన్ని ఇచ్చి యాజక సేవ చేసి ఆధిక్యత ఇచ్చాడంటే అహరోను మంచోడని కాదు. అహరోను కూడా చాలా పొరపాట్లు చేశాడు. నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఏం చేసినాడు? దూడం చేసి ఇచ్చినాడు వాళ్ళకి, విగ్రహారాధనకి ప్రోత్సహించిన వాడు. అలాగే సంఖ్యాకాండము 12వ అధ్యాయం మనం చూసాం. అహరోను మిరియాము మోసే మీద తిరుగుబాటు చేసిన వారు కనుక బైబిల్లో వాళ్ళలో కూడా బలహీనతలు ఉన్నాయి. అందుకే హెబ్రీ పత్రికలో 8వ అధ్యాయం అనుకుంటా పాత నిబంధన యాజకుల గురించి చెబుతూ వారు కూడా బలహీనతల చేత ఆవరించబడి ఉన్నందున వారి కొరకు కూడా ఏం చేసుకున్నారంట? బలులు అర్పించుకున్నారంట. కనుక పాత నిబంధనలో యాజకులు బలహీనులే, పొరపాట్లు చేసిన వారే. అయితే దేవుడు వారిని ప్రేమించి దయతో వారికి ఏమిచ్చాడు? యాజకత్వం అప్పగించాడు. కాబట్టి వారు పోషించబడడానికి దేవుడు ఒక పద్ధతిని నియమించాడు. చూడండి 9వ వచనం నుంచి. అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో వాళ్ళకి రావలసినవేంటో చెప్తున్నాడు. మీరు పోషించబడడానికి మీకు రావలసినవి ఏవనగా వారి నైవేద్యములన్నిటిలోనూ, వారి పాప పరిహారార్థ బలులన్నిటిలోనూ, వారి అపరాధ పరిహారార్థ బలులన్నిటిలోనూ వారు నాకు తిరిగి చెల్లించు అర్పణములన్నీ నీకును నీ కుమారులకును అతి పరిశుద్ధమైన వగును. అతి పరిశుద్ధ స్థలములో మందిరానికి ఇశ్రాయేలు ప్రజలు తెచ్చి అర్పించే అర్పణలలో దేవునికి అర్పించే వాటిని అర్పించిన తర్వాత మిగిలినవన్నీ ఎవరి అంటే? యాజకులవే. వారు అవి తీసుకోవాలి. ఇంకా కింద అంటాడు, ఏమంటాడు చూడండి కింద 11వ వచనం. మరియు వారి దానములలో ప్రతిష్ఠింపబడినదియు ఇశ్రాయేలీయులు అల్లాడించు అర్పణలన్నీ నీవగును. నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడ వలన వాటిని తిననిచ్చి తిని నీ ఇంటిలోని పవిత్రులందరూ తినవచ్చు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అర్పించే దానాలు అవి కూడా వాళ్ళు తినేదానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు. 12వ వచనం. వారు యెహోవాకు అర్పించు వారి ప్రథమ ఫలములను అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు, ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్తమైనదంతయు. ఇశ్రాయేలు దేశంలో ఎక్కువ ఏంటంటే వ్యవసాయం మీద ఆధారపడింది. అందుకనే నూనెలో ప్రథమ ఫలం, తర్వాత ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్తమైనదంతా కూడా అది యాజకులకు ఇచ్చాడంట. 13వ వచనం.
వారు తమ దేశపు పంటలన్నిటిలో యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవి అగును. నీ ఇంటిలోని పవిత్రులందరూ దేశపు పంటలో కూడా యెహోవాకు తెచ్చే ప్రథమ ఫలములన్నీ కూడా యాజకులవే అని చెప్పినాడు. ఈ విధంగా దేవుని మందిరములో అర్పించే వాటిలో మిగిలినవి యాజకులవే. తర్వాత వాళ్ళ పంటలలో ప్రథమ ఫలము తీసుకొని వస్తే అవన్నీ కూడా యాజకుల పోషణ నిమిత్తము అని దేవుడు చెప్పినాడు. అంతేకాదు కింద ఇంకా చదువుతాం ఏమని, జంతువులలో తర్వాత తొలిచూలులు అవి దేవునివే అని చెప్పినాడు. వాటిని ఏం చేయాలి? వెలిచ్చి విడిపించాలన్నాడు. విడిపించిన తర్వాత అవి కూడా నీయే అని చెప్పినాడు. ఇవన్నీ యాజకుల పోషణ నిమిత్తము అని చెబుతూ, ఎందుకు ఈ పోషణ వాళ్ళకంటే కింద చెప్తాడు 20వ వచనం, మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలగదు, వారి మధ్యన నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలు మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. యాజకులకు ఏమి లేదంటే, కనాను దేశానికి వెళ్ళిన తర్వాత కనానులో వీళ్ళకేమి లేదు, స్వాస్థ్యము లేదు. యాజకులకు కానీ లేవీయులకు కానీ స్వాస్థ్యము లేదు. వీళ్ళిరువురు కూడా దేవుని మందిరంలో దేవుని పని చేసేవాళ్ళు. అందుకే దేవుడు వాళ్ళకి ఏం చేశాడంటే, దేవుని ప్రజలు తీసుకుని వచ్చే ఆ దానములు కానీ అర్పణలు కానీ అవన్నీ కూడా యాజకులవే అని చెప్పినాడు. కాబట్టి కింద కూడా మనం చదివితే లేవీయుల గురించి కూడా అదే చెప్తాడు. కింద చూడండి 21వ వచనం, ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్ష గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలు యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. కాబట్టి లేవీయుల సేవకి, ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకి పదాలు గుర్తుపెట్టుకోవాలి. మందిరములు అర్పించేవన్నీ కూడా మందిరంలో సేవ చేసేవారికి, దేవుని పరిచర్య జరగడానికి, గుడార సేవకి. అంతేగాని ప్రజలకి కాదు. కొంతమంది ఏం చేస్తారు, మందిరములు అర్పించినవన్నీ ఏం చేస్తారంటే, కొన్నిసార్లు కొన్ని మందిరాలు ఏం చేస్తారంటే, ఇదిగో నీకు అవసరమా, ఇగో తీసుకో, తర్వాత నాకు కూడా కావాలి బ్రదర్ అంటే ఇగో తీసుకో. కాబట్టి ఈ విధంగా ఏం చేస్తారంటే ప్రజలు పంచుకుంటున్నారు. ఒక ఊర్లో నేను విన్నాను, దేవుని మందిరము సొమ్మంతా ఆ మందిరంలో ఎవరికి అవసరమైతే వాళ్ళకు వడ్డీకి ఇస్తారంట. బాగుంది కదా? ఎవరికి వడ్డీకి అవసరమైతే వాళ్ళకు వడ్డీకి ఇచ్చేవాళ్ళంట. ఎంత విచిత్రం అంటే, దేవుని సొమ్ము తీసుకుని వెళ్ళి వడ్డీలకు పంచడం ఎంత విచిత్రం. వాళ్ళని ఎవరైనా ఎగ్గొడితే ఇప్పుడు మందిరంలోనే పంచాయతీ, లేనిపోని సమస్యలు, బాధలు. కాబట్టి ప్రియులారా, దేవుని మందిరానికి అర్పించినవి సేవ చేసే సేవకులకి దేవుని మందిర పరిచర్య నిమిత్తమే వాడాలి. ఒకవేళ ఎవరైనా మరీ పేదవాళ్ళు ఉంటే అట్లని చెప్పి అందరికి కాదు. కొంత ఈ దినాలు ఏమైపోయిందంటే, మా ఇంట్లో ఫలాని కార్యం ఉంది, మందిరం నుంచి ఏమి ఇయ్యరా అంటే ఏమి ఇవ్వాలి. కొంతమంది ఏం చేస్తారంటే, మా అమ్మ చచ్చిపోయిందన్న, చచ్చిపోతే ఏం చేయాలి, మేము జ్ఞాపకార్థ గుడి వేసుకుని ఏమి ఇయ్యరా, ఏమి ఇవ్వాలి. అట్లా ఇవ్వకూడదు. దేవుని మందిరంలో పేదవారు ఎవ్వరు లేరనుకోండి. ఒకసారి మా దగ్గర ఒక ఆమె ఉండే, ముసలామె, ఆమె చనిపోయింది. ప్రభువు నమ్మింది, రెడ్డిస్ వాళ్ళు. చనిపోయిన తర్వాత ఆమె బతుకున్నంతకాలం కుమారులు పట్టించుకోలేదు. ఎక్కువ మందిరంలోనే ఉనింది ఆమె. చాలా మంచిది, చాలా మంచి విశ్వాసి. దేవుని మందిరంలో ఆమె జీవితం అంతా గడిపింది. పిల్లలు వదిలిపెట్టినా దేవుని కొరకు బతికింది. అయితే ఆమె
చనిపోయిన తర్వాత ఏం చేశారంటే మేము అనుకున్నాం, అక్కడున్న బ్రదర్స్ని పిలిచి ఈమె హిందూ కుటుంబానికి రక్షించబడింది, కుమారులు వదిలిపెట్టేశారు, చనిపోయింది మందిరంలో, ఇప్పుడు ఏం చేయాలి, సమాధి చేయాలి అని చెప్పి ఎట్లా మనమే పెడదాం ఆమెకి ఖర్చు అని చెప్పి మాట్లాడిన తర్వాత ఎందుకు విశ్వాసి, మన మందిరానికి వచ్చే విశ్వాసి, కుమారులు రానప్పుడు మనమే చేయాలి, తప్పదు. ఇంతలో ఏమనుకున్నారేమో, ఒక మాట ఫోన్ చేసి చెబుదామని చెప్పి వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తే వెంటనే వచ్చినారు. ఎందుకు వచ్చినారంటే ఈమె పేరు మీద కొన్ని ఉన్నాయంట, అందుకు. అసలు విషయం తర్వాత మాకు తెలిసింది. వచ్చి వాళ్ళు అంటున్నారు, హడావుడి చేస్తున్నారు, మేము తీసుకుపోతాం సార్, మేము చేస్తాం సార్ అని. మొత్తానికి ఆమెను తీసుకొని వెళ్ళి మీరు ఎట చెప్తే అట్లా చేస్తాం సార్ అని చెప్పి తర్వాత బాక్స్ తెచ్చాము, ప్రార్థన చేశాము, అందులో ఉంచి ప్రార్థనాపూర్వకంగా సమాధి చేశాము. అవన్నీ కుమారులు దగ్గర ఉండి వాళ్ళే చూశారు. కానీ అట్లాంటి వాళ్ళకి మనం ఏదైనా చేశామంటే మంచిదే. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లలు అంటే పేదవారు, అనాథలు, విధవరాండ్రు, వాళ్ళు ఇబ్బందిలో ఉండి సహకరించాలి. అట్లని ప్రతి ఒక్కరికి మనం సహాయపడాలంటే పరిచర్య కూడా చాలా నష్టమైంది. కాబట్టి దేవుని మందిరంలో అర్పించేటివి దేవుని సేవకులకి సంఘ పరిచర్య నిమిత్తమై, సేవ నిమిత్తమై అవి వినియోగించాలి. అయితే బైబిల్లో మనం చూస్తాం కొన్నిసార్లు ఇవి కొంత అజీట్ అయిపోయినాయి. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయం. హిజ్కియా కాలంలో హిజ్కియా రాజు ఏం చేశాడు అనేది ఇక్కడ మనం చూస్తాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయం 2వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 31వ అధ్యాయము 2వ వచనం. అంతటి హిజ్కియా ఎవరి సేవా ధర్మము వారు జరుపుకొనున్నట్లుగా యాజకులను వరుసల ప్రకారముగాను, లేవీలను వారి వారి వరుసల ప్రకారముగాను నియమించను. దహన బలులను, సమాధాన బలులను అర్పించుటకును, సేవను జరిగించుటకును, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును, యెహోవా పాలపు ద్వారముల యొద్ద స్తుతులు చేయుటకును యాజకులను, లేవీలను నియమించను. అంటే అంతకుముందు యాజకులను ఏం చేశారు, యాజకుల పరిచర్య లేకుండా అయిపోయింది. ఎందుకంటే హిజ్కియా తండ్రి ఎవరు, ఆహాజు. ఆయన ఏం చేశాడు, దేవాలయం తలుపులే మూసేసినాడు. మందిరంలో దీపాన్ని ఏం చేశారు, ఆర్పేసినారు. మందిరంలో ధూపము వేయడం లేదు. యాజక పరిచర్య అంతా ఏమైంది, ఆగిపోయింది. కానీ హిజ్కియా రాజు అయిన తర్వాత మొదట తలుపులు తీయించినాడు, మందిరం అంతా మొత్తం శుభ్రం చేయించినాడు. తర్వాత యాజకులను నియమించినాడు. ఎందుకంటే దేవుని పని జరగాలి. దేవుని పని జరగకపోతే దేవుని ప్రజల మీద మనకు చాలా నష్టం. కనుక వారి వారి యాజక ధర్మం జరిగించడానికి యాజకులను, లేవీలను నియమించాడు. నియమించిన తర్వాత ఏం చేశాడు, తర్వాత వచనం 3వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన విధిని బట్టి జరుగు ఉదయాస్తమయముల దహన బలులను, విశ్రాంతి దినములకును, అమావాస్యలకును, నియామక కాలములకును ఏర్పడి ఉన్న దహన బలులను అర్పించుటకై, ఈ మాట గమనించండి, యాజకులను నియమించడమే కాదు, తనకు కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగమును ఏర్పాటు చేసిన. ఫస్ట్ రాజే ముందుకు వచ్చినాడు. దేవుని పని జరగడానికి నా సంపాదనలో నుంచి ఒక భాగము దేవునికి ఇస్తున్నాను. ఆయన ముందు దేవునికి ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. తర్వాత ఏమన్నాడు, 4వ వచనం. మరియు యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను, లేవీలను
ధైర్యము వహించి తమ పని జరుపుకొనున్నట్లు ఎవరి భాగములను వారికి ఇవ్వవలసినదని యెరూషలేములో కాపురమున్న జనులకు ఫస్ట్ ఆయన ఇచ్చి జనులకు ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. మీరు కూడా ఏం చేయాలి? మీ భాగాలు దేవుని పని జరగడానికి అర్పించాలి అని ఆజ్ఞాపించాడు. ముందు ఆయన ఇచ్చి తర్వాత ప్రజలకు చెప్పినాడు. ఇవ్వకుండా చెప్తే రాజుగారు ఇవ్వలేదురా, రాజుగారు ఇవ్వకపోతే ఇంక మనం ఎందుకు ఇవ్వాలా అని చెప్పి అందరూ ఆ మాటను వినకపోనేమో. కానీ రాజు ఇచ్చాడు ముందు, దేవుని పని జరగడానికి నా దాంట్లో నుంచి కొంత దేవునికి ఇస్తున్నాను అని ప్రజలకు కూడా చెప్పినాడు, ప్రకటించాడు, ఆజ్ఞాపించాడు. మీరు కూడా ఇవ్వాలి అని ఆజ్ఞాపిస్తే ఇప్పుడు 5వ వచనం, ఆ ఆజ్ఞ వెల్లడియగుట తోడనే ఇశ్రాయేలీయులు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్ష రసములను, నూనెను, తేనెను, సస్య ఫలములను ఆజ్ఞ బయలుదేరిన వెంటనే, ఆ పదాలు గుర్తించండి, ఎంత తెచ్చారంటే విస్తారంగా తీసుకుని వచ్చాను. ఈ దినాల్లో కూడా అట్లే తెస్తే ఇంకా మందిరాల కొరత ఏముంటుందండి? దేవుని పరిచర్యకి లోటు ఏముంటుంది? దేవుని ఆజ్ఞ మాటకి లోబడి దేవునికి మనం ఇవ్వాల్సినవి నమ్మకంగా ఇస్తే దేవుని సేవకి కొరత ఏముంటుంది? విస్తారంగా తెచ్చారు. తెచ్చిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు రాజు యాజకులను అడుగుతాడు ఒక మాట. ఏమని అడుగుతాడు చూడండి. తర్వాత చూడండి, ఆ వచనాలు అన్ని చదివితే లేట్ అవుద్ది. తర్వాత 8వ వచనం నుంచి చదవండి. హిజ్కియాయును అధిపతులను వచ్చి ఆ కుప్పలను చూచి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇశ్రాయేలును దీవించిరి. హిజ్కియా ఆ కుప్పలను గూర్చి యాజకులను లేవీయులను ఆలోచన అడిగినందుకు సాదోకు సంతతి వాడును ప్రధాన యాజకుడునగు అజర్యా యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి, ఈ మాటలు చూడండి, యాజకులు చెప్తున్న మాట, మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఎంత గొప్ప రాశి మిగిలినదని ఆ రాజు వచ్చి, అధిపతులు వచ్చి అడుగుతున్నారు యాజకులని, లేవీయులను, ఎట్లుంది మీ సేవ అంటే వాళ్ళు చెప్తున్నారు, ఇగో కుప్పలు మిగిలిపోతున్నాయి, మేము సమృద్ధిగా తినంగా ఇదిగో ఇవంతా మిగిలిపోతున్నాయి అని వాళ్ళు చెప్తున్నారు. ప్రియులారా, హిజ్కియా కాలంలో దేవుని పని జరగడానికి తాను ముందుకు వచ్చాడు, ప్రజలకు ఆజ్ఞాపించాడు. ప్రజలు ఆజ్ఞ బయలుదేరిన వెంటనే ఎవరి భాగాలు వాళ్ళు నమ్మకంగా తీసుకుని వచ్చేసరికి ప్రియులారా, ఆ తెచ్చిన నిధులు ఏమైపోయినాయి? నిండిపోయినాయి. యాజకులు అక్కడ పదం చూడండి, ఎట్లా అంటే సమృద్ధిగా మేము భోజనము చేసినాను, చాలా మిగిలిపోతున్నాయి, ఇంకా దేవుని పని కొరకు మిగిలిపోతుంది. కాబట్టి ప్రియులారా, ఈ దినాల్లో కూడా దేవుని పని కొరకు మనం ఆ విధంగా విస్తారంగా ఇస్తే సేవకులు సమృద్ధిగా తింటారు. తర్వాత దేవుని పనికి ఎంత మనము వినియోగించినా అంత సమృద్ధిగా మిగిలిపోతుంది, ఎంతైనా దేవుని పని చేయగలగచ్చు. కాబట్టి హిజ్కియా కాలంలో దేవుని పని అంత సంతోషంగా ఉజ్జీవంగా జరుగుతూ వచ్చింది. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం నుంచి, ఇంతకుముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎల్యాషీబు
టోబియాతో బంధుత్వము కలుగజేసుకొని కొద్దిగా ఆగమ్మ. నెహెమ్యా గ్రంథం 13:4 వచ్చేసరికి ఇక్కడ ఎల్యాషీబు ఈయన యాజకుడు ఎవరితో బంధుత్వం పెట్టుకున్నాడు? టోబియాతో పెట్టుకున్నాడు. ఈ టోబియా ఎవరు? చూడండి, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. అహరోనీయుడైన సన్బలటును అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును ఇశ్రాయేళ్లకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చనని విని బహుగా దుఃఖపడిరి. నెహెమ్యా యెరూషలేమును ప్రాకారమును బాగు చేద్దామని వస్తే ఆ సంగతి విని ఈ సన్బలటు టోబియా ఏం చేశారంటే బహుగా దుఃఖపడ్డారంట. ఈ టోబియా ఎవరంటే అమ్మోనీయుడైన ఈ టోబియా దేవుని మందిరం పనిచేసే ఒక నెహెమ్యా వచ్చినందుకు ఏం చేశాడంటే బహుగా దుఃఖపడినవాడు. ఇప్పుడు 2వ అధ్యాయము చివరికి రండి, చివరి భాగానికి రండి, 19వ వచనం. అయితే హోరోనీయుడైన సన్బలటును అమ్మోనీయుడైన దాసుడకు టోబియా అనువాడును అరాబీయుడైన గెషెమును ఆ మాట వినినప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయు పని ఏమిటి? రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. టోబియా ఎవరండి? దేవుని పని చేయడానికి దేవుని పిల్లలంతా ఏకమైతే హేళన చేసిన వాడు, దేవుని పనిని తృణీకరించిన వాడు. తర్వాత 4వ అధ్యాయం 7వ వచనం. సన్బలటును టోబియాయును అరామీయుడును అమ్మోనీయులను అష్డోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు బీటలన్నీ కప్పబడిననియు వినినప్పుడు మిగుల కోపపడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుకట్టి మమ్మను కలజపరచగా. ఈ టోబియా ఎవరండి? దేవుని పని చేస్తున్న నెహెమ్యా యోధుల మీదకి యుద్ధానికి వచ్చిన వాళ్ళలో ఒకడు, పని ఆటంకపరిచిన వాళ్ళలో ఒకడు, అలాంటి వాడు. తర్వాత ఇదే నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాలు. నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టి ఉండగా సన్బలటును టోబియాయును అరాబీయుడైన గెషెమును మా శత్రువులలో మిగిలిన వారు విని సన్బలటును గెషెమును చాలే అమ్మ నెహెమ్యాకు ఏదో ఏం చేయాలనుకున్నారంట? హాని చేయాలనుకున్నారంట. అంటే వీళ్ళంతా ఎవరంట? మా శత్రువులలో మిగిలిన వారు అన్నాడు మొదటి వచనం చివరిలో. అంటే టోబియా ఎవరంటే దేవుని పని చేస్తున్న నెహెమ్యాకి యోధులకి ఇతనెవరు? శత్రువు. అలాంటి శత్రువుతో ఈ ఎల్యాషీబు అనే యాజకుడు ఏం పెట్టుకున్నాడు? బంధుత్వం పెట్టుకున్నాడు. ఈ టోబియా ఎవరంటే అమ్మోనీయుడు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంలో దేవుడు ముందే చెప్పినాడు మోషే ద్వారా, అమ్మోనీయులలే కానీ మోయాబీలలో కానీ 10వ తరము వారినైనాను చేర్చుకోవద్దు అని చెప్పినాడు. ఎందుకంటే ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు అమ్మోనీయులు మోయాబీలు ఇశ్రాయేళ్ళకి కీడు చేసిన వాళ్ళు. అంతేకాదు ఇశ్రాయేలు ప్రజల్ని భూమి మీద పేరు కూడా ఉండకుండా
తుడుపు పెట్టాలని అనుకున్న వాళ్ళలో వీళ్ళు కూడా కీర్తనల గ్రంథంలో ఉంది. అట్లాంటి వాళ్ళు, అందుకే ఈ 13 అధ్యాయం మొదట్లోనే చదువుతాం చూడండి. ఆ దినముల యందు 13 నెహెమ్యా గ్రంథం 13 మొదటి వచనం. ఆ దినమందు వారు మోషే గ్రంథమందు జనులకు చదివి వినిపింపగా అందులో అమ్మోనీయులు కానీ మోయాబీయులు కానీ దేవుని యొక్క సమాజమును ఎన్నడూ చేరకూడదు, కానీ 4వ వచనంలో చేరిపోయాడు. ఈ టోబీ అనేవాడు చేరిపోయి ఎక్కడి దాకా వచ్చాడంటే 5వ వచనం, నైవేద్యమును సాంబ్రాణిని పాత్రలను గింజలలో 10వ భాగమును క్రొత్త ద్రాక్షరసమును లేవీలకును గాయకులకును ద్వారపాలకులకును ఏర్పడిన నూనెను యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసి ఇవ్వండాను. ఎవరికి గది? టోబియాకండి. ఈ అమ్మోనీయుడు దేవుని ప్రజల మధ్యకి రాకూడదు, వచ్చేసినాడు. ఎక్కడి దాకా వచ్చినాడంటే దేవుని మందిరానికి ప్రజలు తీసుకొచ్చిన సామాగ్రి నిల్వ చేసి ఆ స్థలములో మామూలు గది కాదు, గొప్ప గది అని ఉంది. ఈ పోటుగానికంటే ఏం కట్టినారండి? గొప్ప గది. ఇక అన్ని సమకూర్చిన కాడ గదిగాడు దిగేట్టుంటాడు. ఇంక వానికి చిన్నానికి కొదవ లేదు, తాగడానికి ఇబ్బంది లేదు. ధనాగారం అంతా సమకూర్చబడి ఆ స్థలంలో వీనికి పెద్ద గది కట్టినారు. ఎవరు నువ్వు అంటే యాజకుని యొక్క బంధువునని చెప్తాడు. ఇక ఆయన పేరు కూడా చెప్తాడు, యాజకుని యొక్క బంధువు. ఎవరేమని లేరు. అలాంటి పరిస్థితి నెహెమ్యా లేని కాలం ఇది. ఆయన మళ్ళా రిటర్న్ పోయినారు రాజు దగ్గరికి. ఈ మధ్యకాలంలో జరిగిన ఈ పొరపాటు ఇది నెహెమ్యా లేని కాలంలో జరిగింది. ఈ టోబీ అనేవాడు దేవుని మందిరంలో ప్రవేశించినాడు. ధనాగారము నిల్వ చేసే స్థలములో మనకి పెద్ద గది కట్టినారు. కట్టిన తర్వాత ఇంకా వీడు మెల్లమెల్లగా ఏం చేశాడంటే, కిందికి చదవండి, ఇప్పుడు 10వ వచనం చదవండి. మరియు లేవీయులకు రావలసిన పాలు వారికి అందకపోవడం చేత సేవ చేయి లేవీయులను గాయకులను తమ పొలములకు పారిపోయిరని తెలుసుకొని. ఎందుకు వీళ్ళు పారిపోయినారు? వాడు వచ్చినాడు. ఈ టోబీ వచ్చి ఆడ కూర్చునేసరికి వాడు అన్నీ కత్తెర పెట్టినాడు. వీళ్ళకి రావలసిన పాలన్నీ కత్తిరించి పడేసినాడు. నేను చెప్పింది వినాలి అంతే అని చెప్పేసి ఈ టోబీ ఏం చేశాడంటే, యాజకులకి లేవీయులకు రావలసిన పాలు మొత్తం కట్ చేసి పడేసినాడు. కట్ చేస్తే వాళ్ళు ఎక్కడికి పారిపోయినారు? పొలాలకు పారిపోయినారు. మందిరంలో ఉండాల్సిన యాజకులు పొలాలకు పారిపోయినారు. ఎక్కడో బయట ఉండాల్సిన టోబియా ఎక్కడికి వచ్చినాడు? మందిరంలోకి వచ్చేసినాడు. ఎంత దరిద్రం ప్రియులారా, ఎంత విచారకరమైన పరిస్థితి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మందిరంలో సేవ చేయాల్సిన ఈ యాజకులు లేవీయులు పొలంలో పనిచేసుకుంటున్నారు. ఎక్కడో అనామకుడు చెడిపోయినాడు టోబియా మందిరంలో ధనాగారం దగ్గర పెద్ద గది కట్టుకొని వచ్చి అక్కడ కూర్చుండిపోయినాడు. కనుక అలాంటి పరిస్థితిలో ఇప్పుడు తర్వాత వచ్చిన 11వ వచనం చదవండి. నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచి తిని. ఇప్పుడు నెహెమ్యా మళ్ళా తిరిగి వచ్చినాడు. ఇదంతా జరిగినప్పుడు ఆయన లేడు. ఆ మాట కూడా చెప్తాడు ఇక్కడ 10వ వచనంలో, 10వ వచనంలో అన్న చెప్తాడు. ఎక్కడంటాడు? 6వ వచనంలో, ఆ సమయంలో నేను యెరూషలేములో
నెహెమ్యా లేడు, ఉంటే ఇట్లా జరగనియాడు. ఆయన లేని టైంలో ఇదంతా జరిగింది. ఆయన వచ్చేసరికి మందిరంలో ఉండాల్సిన యాజకులు పోయి పొలంలో చేరినారు. ఎక్కడో ఉండాల్సిన టోపీ ఎక్కడికి వచ్చాడు? మందిరంలోకి వచ్చి కూర్చున్నాడు. అయితే 11వ వచనంలో ఇదంతా నెహెమ్యా చూసి, నేను అధిపతులతో ఏం చేశాను? పోరాడి. బా, అంత గొప్ప మాట. ఈరోజు ఈ నెహెమ్యా లాంటి వాళ్ళు కావాలి మనకు. అన్యాయం అక్రమం చూసి ఈ నెహెమ్యా ఊరుకోలేదు, పోరాటం చేసినాడు. మనం పోరాటం అని ఊరికి చదువుతాం, కానీ వాళ్ళతో ఎంత ఎదుర్కొని ఉంటాడో. ఎవరయ్యా ఈ పని చేసింది? ఎందుకు ఇట్లా జరిగింది? పొలంలో ఎందుకున్నారు యాజకులు? మందిరంలో టోపీ ఎందుకున్నాడు? ఇదంతా ఎవరి వల్ల జరిగింది అని నెహెమ్యా నిలదీసి విచారించి వాళ్ళతో ఎంత ఎదుర్కొన్నాడో ఏమో. వాళ్ళతో పోరాటం చేసినాడు, ఫైటింగ్ చేసినాడు అంతే. ఈరోజు కూడా అన్యాయాన్ని అక్రమాన్ని ఎదిరించే నెహెమ్యాలు కావాలి. కాబట్టి ప్రియులారా, పోరాడి ఆయన అన్నాడు ఏమని? దేవుని మందిరాన్ని ఎందుకు మీరు నిర్లక్ష్యము అలక్ష్య పెట్టారు అని యాజకులందరినీ సమకూర్చి మళ్ళా వాళ్ళు ఉండాల్సిన స్థలంలో ఉంచాడు. 12వ వచనం, అటు తర్వాత యోధులందరూ ధాన్య ద్రాక్షారస తైలములలో 10వ భాగమును ఖజానాలోనికి తెచ్చిరి. మరలా క్రమాన్ని ఏం చేశాడు? నెహెమ్యా చక్కబరిచినాడు. ప్రియులారా, నెహెమ్యా యెరూషలేములో లేనప్పుడు ఇలాంటి అవకతవకలన్నీ జరిగిపోయినాయి. జరిగిన తర్వాత మళ్ళా నెహెమ్యా వచ్చి పోరాడి దేవుని మందిరం కోసం, దేవుడు ఏదైతే ధర్మశాస్త్రంలో చెప్పాడో ఆ క్రమానికి తీసుకొని వచ్చినాడు. అప్పుడు ప్రజలు కూడా ఖజానాలోకి వాళ్ళు తీసుకురావాల్సినవన్నీ తీసుకొని వచ్చినారు. కాబట్టి ప్రియులారా, ఈరోజు కూడా మనం దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుని పని చక్కగా మంచిగా జరగడానికి మన వంతు మనము దేవుని కొరకు ఏం చేయాలి? పనిలో సహకరించాలి. పౌలు కూడా క్రొత్త నిబంధనలో చెప్పినాడు. చూడండి, కొన్ని మాటలు చదువుకొని ముగించేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం, నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభు అయిన యేసును నేను చూడలేదా? ప్రభు నందు నా పనికి ఫలము మీరు. ఎందుకు ఈ ప్రశ్నలు అడుగుతున్నాడంటే, పౌలు కొరింథీ సంఘ విశ్వాసులు పౌలును అనుమానించినారు. పౌలు అపోస్తలుడు కాదు అని అనుమానించినారు. ఎందుకు అంటే, పౌలు కొరింథీ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించినాడు. సువార్త ఫ్రీగా ప్రకటించినాడు. ఎందుకంటే కొరింథీ సంఘము పౌలు ద్వారానే ఏర్పడింది. అపోస్తుల కార్యములు చదివితే మనకు అర్థమవుతుంది. 16 అధ్యాయములు. పౌలు కొరింథీ పట్టణానికి వెళ్ళి 1.5 సంవత్సరం 18 అనుకుంటా కదా, అపోస్తుల కార్యం 18 అధ్యాయంలో కొరింథీ పట్టణానికి వెళ్ళి 1 సంవత్సరం 6 నెలలు అక్కడ ఉండి పరిచయం చేసినాడు. ఆకుల ప్రిస్కిలాలతో కలిసి డేరాలు గుచ్చుకుంటా సొంత చేతులతో కష్టపడి తన ఖర్చులకు సంపాదించుకొని సువార్త ప్రకటించినాడు. అయితే కొరింథీ పట్టణంలో సంఘం లేదు కాబట్టి ఈయనకు సహకరించే వాళ్ళు ఎవరు లేనప్పుడు తన చేతులతో తానే కష్టపడి సంపాదించుకొని సువార్త ప్రకటించి ప్రయాసపడి సంఘాన్ని కడితే కొందరు దుర్బోధకులు వచ్చి, పౌలు మీ మధ్య ₹1 తీసుకోలేదు అంటే అర్థమేంటి? ఆయన అపోస్తలుడు కాదు, పేతురు వచ్చాడు కదా మీ దగ్గరికి, ఇస్తే తీసుకున్నాడా లేదా? కనుక ఆయన అపోస్తలుడు, మేము అపోస్తలులం, ఈయన కాదు అని తప్పుడు బోధలు చేసేసరికి పౌలు బాధపడుతూ ఆవేశంతో కోపముతో ఈ పదాలు రాసినాడు. నేను స్వతంత్రుని కాదా, నేను అపోస్తుల్ని కాదా అని దానికి రుజువు చెప్తున్నాడు. ఇక్కడ చెప్తూ ఆయన మాట్లాడుతూ అంటాడు. ఏమంటాడు? కింద చూడండి,
ఇతరులకు నేను అపోస్తులను కాకపోయినను మీ మటుకైనను అపోస్తులనై ఉన్నాను. ప్రభువు నందు నా అపోస్తులమునకు ముద్రగా ఉన్నవారు మీరే కాదా అని కింద చదువుతాం. ఏమని? నన్ను కింద అంటాడు, నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానం ఇదే, తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా? తినడానికి తాగడానికి మాకు అధికారము లేదా అంటే ఉంది పౌలుకి, కానీ దాన్ని వినియోగించుకోలేదు అంతే. అక్కడ చెప్తాడు చూడండి. తర్వాత ఎక్కడంటే 12వ వచనంలో చెప్తాడు, ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారాన్ని ఏం చేయలేదు, మీ దగ్గర ఏమైనా తీసుకునేది నేను వినియోగించుకోలేదు. ఎందుకు అంటే క్రీస్తు సువార్త ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండాటకై అన్నిటినీ, అంటే కొత్తగా మీ మధ్యకు వచ్చాను సువార్త చెప్పడానికి. అనిలుగా ఉండి మిమ్మల్ని అడుక్కుంటే మీరు సువార్తను నమ్మరు. ఆ అభ్యంతరం కలగకుండా ఉండడానికి మీ దగ్గర తీసుకునే అధికారం ఉన్నా నేను తీసుకోలేదు, దాన్ని వినియోగించుకోలేదని చెప్పినాడు. కాబట్టి పౌలు ఆ విధంగా చెప్పి కింద చెప్తాడు, ఆయన మాకు తినే అధికారం ఉంది అని చెప్తూ కింద అంటాడు 7వ వచనం, ఎవడైనాను తన సొంత ఖర్చు పెట్టుకున్న దండులో కొలువు చేయన, ద్రాక్ష తోట వేసి దాని ఫలములు తినని వాడెవడు, మందను కాసి మందపాలు తాగినవాడు ఎవడు? ఇక్కడ దండు, కొలువు, ద్రాక్ష తోట, మంద ఇవన్నీ పదాలు ఉపయోగించినాడు. కాబట్టి దండులో కొలువు చేస్తే జోగులోంచి పెట్టి కొలువు చేయడు, ఉద్యోగం చేసినందుకే జీతం తీసుకుంటాడు. అంతేకాదు మంద కాసి పాలు తాగుతాడు, ద్రాక్ష తోటేసి ఫలాలు అనుభవిస్తాడు అని 8వ వచనంలో పాత నిబంధన వచనాన్ని 8, 9 వచనాలకు కోడ్ చేస్తాడు. ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా, ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కెము పెట్టవద్దని మోసే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలం మన కొరకే. మన కొరకే అంటే ఇక్కడ కాంటెక్స్ట్ గుర్తుపెట్టుకోవాలి, సందర్భం. సేవకుల కొరకి. ఇది మన అంటే సేవకుల గురించి చెప్తున్నాడు ఈ అధ్యాయంలో. సేవకుల పోషణ గురించి చెప్తున్నాడు. ఎడ్ల కోసం కాదు చెప్పింది మోసే, దేవుడు మన కోసమే మోసే ద్వారా అంటే సేవ చేసే వారి కోసమే విషయాలు చెప్పాడని ఇంకా కింద అంటాడు. ఇంకా చాలా విషయాలు చెప్పి అంటాడు 11వ వచనం, మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము వెచ్చి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? ఇవన్నీ ప్రశ్నలు వేస్తున్నాడు. మేము శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైనవి వెచ్చి ఉండగా అంటే దేవుని వాక్యాన్ని మీకు ప్రకటిస్తుండగా శరీర సంబంధమైనవి మేము కోసుకోవడం ఇది గొప్ప కార్యమా అని కింద చెప్తాడు 13లో. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు. 13వ వచనం పాత నిబంధనకు తీసుకుపోతే మళ్ళను. ఆలయం అనేది పాత నిబంధనకు సంబంధించిన పదం, బలిపీఠం అనేది పాత నిబంధనకు సంబంధించిన పదాలు ఇవి. పాత నిబంధనలో ఉన్న విషయాన్ని ఇక్కడ కొరింథీ విశ్వాసులకి గుర్తు చేస్తున్నాడు. ఆలయ కృత్యములు జరిగించువారంటే యాజకులు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకున్నవారంటే లేవీయులు. వీళ్ళిద్దరి గురించి కలిపి ఒకే వచనంలో చెప్పినాడు పౌలు. కాబట్టి ఆలయ కృత్యాలు జరిగించేవారు ఆలయం వలన జీవనము చేయుచున్నారనియో, బలిపీఠము దగ్గర కనిపెట్టుకున్నవారు బలిపీఠముతో ఏమై ఉన్నారు, పాలువారై ఉన్నారని మీరెరగరా అని చెప్పి 14లో అంటాడు. అలాగున అంటే పాత నిబంధనలో ఎట్లా జరిగిందో అలాగున సువార్త ప్రకటించువారు సువార్త వలన జీవింపవలనని. ఇది మనుషులు కాదు, ఆ పదం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదేదో మనుషులు పెట్టినవి కాదు, ప్రభువు నియమించి ఉన్నాడు. ప్రభువే నియమిస్తే మనం దాన్ని కాదంటే దేవుని మాటలను మనం ధిక్కరించిన వాళ్ళమవుతాం.
ఆ విధంగా దేవుడే నియమించాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించేవానికి ఏం చేయాలి? మంచి పదార్థాలు ఇవ్వాలి, మంచి వాటిని పెట్టాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు, బాగుగా పాలన చేయు పెద్దలను, ఈ పదం గుర్తుపెట్టుకుని, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. ఎందుకు పాత నిబంధన వచ్చినాన్ని పౌలు మళ్ళీ తిమోతికి చెప్తున్నాడు. నూరు చెడు ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యము ఉపదేశము వాటిలో ప్రయాసపడేవారు రెట్టింపు సన్మానానికి పాత్రులుగా ఎంచాలంట. ఆ తర్వాత అంటాడు, వాళ్ళు చేసే పనికి తగిన జీతం ఇవ్వాలి కదా అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని సేవకులకి దేవుడు పోషణ నియమించాడు. దేవుని పిల్లలు అర్పించే వాటిలో దేవుని సేవకులకి సరిపడ ఇవ్వాలి. ఆ తర్వాత మిగిలింది దేవుని పనికి వినియోగించాలి. ఆ విధంగా దేవుని పనికి మనం ఇస్తే దేవుడు మనలను తప్పకుండా దీవిస్తాడు. కానీ చాలామంది ఏమంటారంటే, ఏమంటారు చెప్పండి, మేమెందుకు ఇవ్వాలి? కొంతమంది ఈ మధ్యలో కొత్త బోధ నేర్చుకున్నారు. మీరు విన్నారో లేదో, అసలు దశమ భాగమే ఇవ్వద్దు అని చెప్తున్నారు. అసలు ఎంత దొంగ బోధ అంటే అది. అసలు వాళ్ళు దొంగలనే దానికి సింపుల్గా చెప్తున్నారు అంతే. వాళ్ళు చూడండి, దశమ భాగాలు ఇవ్వద్దని చెప్తారు. వాళ్ళు ప్రసంగించే కింద స్క్రోల్ వస్తుంటుంది, ఈ నెంబర్ ఫోన్పే నెంబరు, గూగుల్ పే నెంబర్. అసలు వాడిని ఎరగదీయాలి వేసి. ఎందుకు అంత అబద్ధాలు చెప్తారో నాకు అర్థం కాదు. మరి నువ్వెందుకు పెట్టే కింద ఫోన్పే? దశమ భాగం ఇవ్వద్దని చెప్పావు, ఎవరికి ₹1 ఇవ్వద్దని చెప్పినప్పుడు మీ సంఘాల్లో కానుక పెట్టద్దు. ఎవరైనా ఇస్తే ₹1 కూడా తీసుకోవద్దు. సేవ చేయి, మంచిదే, దానికి అగ్రి అవుతాము. కాబట్టి ₹1 తీసుకోకుండా సేవ చేయడానికి నువ్వు సిద్ధమైతే మేము సిద్ధమే. కానీ దేవుడు అది పెట్టలేదు. ప్రియులారా, మోసపోకండి. చివరి దినాలు సేవని పాడు చేయడానికి వచ్చిన దుర్బోధకులు వీళ్ళంతా. దశమ భాగాలు ఇవ్వకూడదు, ₹1 ఎవరికి ఇవ్వకూడదు. ఇవన్నీ దేవుని పరిచర్యను ఆటంకపరిచే దుర్బోధలవే. క్రొత్త నిబంధనలో కూడా దశమ భాగం ఇయ్యమని ఉంది. చూడండి, 2 మాటలు చదివించి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో స్వయాన యేసు ప్రభువే చెప్పినాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. చాలులే అమ్మ. ఇప్పుడు వాటిని మానక అని దేని గురించి చెప్పాడు? దశమ భాగం మానక. అన్నిటిలో 10వ వంతు ఇస్తున్నారు, అసలు ప్రధానమైన వాటిని మీరు విడిచిపెట్టారన్నాడు. కాబట్టి ప్రధానమైన వాటిని విడిచిపెట్టద్దు, వీటిని కూడా మానవద్దు అని చెప్తున్నాడు యేసుప్రభు. అంటే దశమ భాగాన్ని మానొద్దని యేసుప్రభే చెప్పినాడు.
ఇంకా ఇది కొంతమంది అంటారు సిలువకు ముందు చెప్పినాడని. ఇప్పుడు హెబ్రీ పత్రికకు రండి. హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయంలో ఇక్కడ కూడా పౌలు చెప్తాడు చూడండి. 7వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. ఇతడెంత ఘనుడో చూడుడి, మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో ఇక్కడ 10వ వంతు గురించి చెప్తున్నాడు. మరి 10వ వంతు క్రొత్త నిబంధన అయితే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఎందుకు రాసినారు? అందుకే బైబిల్ సరిగా అర్థం చేసుకోకుండా గుడ్డిగా బోధిస్తే చివరికి సిగ్గు అవమానం ఏమంటారు అపకీర్తి తెచ్చుకోవాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ ఏమన్నాడు? అబ్రహాము ఎవరికంట? ఇక్కడ ఆయన ఎవరు? మెల్కీసెదెకు 10వ వంతు ఇచ్చెను అన్నాడు 5వ వచనం. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ప్రజల యొద్ద 10వ వంతు పుచ్చుకొనుటకు ఆజ్ఞ ఎవరు పొందారు? అబ్రహాము గర్భవాసము నుంచి వచ్చిన యాజకులు పొంది ఉన్నారు అని 5వ వచనంలో చెప్పి తర్వాత అంటాడు. ఏమంటాడు? 6వ వచనంలో వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహాము వద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములు పొందిన వారిని ఆశీర్వదించెను. 7వ వచనం. తక్కువవాడు ఎక్కువని చేత ఆశీర్వదింపబడునన్న మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది. మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమం అంటే అదే ఈ క్రమమే కావాలి ఇప్పుడు మనకు. ఆ క్రమం లేవి క్రమం, ఈ క్రమం అంటే యేసుక్రీస్తు క్రమం. ఇప్పుడు ప్రధాన యాజకుడు ఎవరు? యేసు ప్రభు. ఇక్కడ మెల్కీసెదెకు యేసుకు సాదృశ్యమని పాత నిబంధన యాజకత్వం అనేది లేవి సంతతి అహరోను నుంచి వచ్చింది. అయితే యేసుక్రీస్తు యాజకత్వం మెల్కీసెదెకు నుంచి వచ్చిందని మెల్కీసెదెకు క్రమం చెప్తున్నాడు. అసలు వాస్తవంగా 10వ భాగం అనేది ధర్మశాస్త్రానికి ముందే ఉంది కదా. అబ్రహాము ధర్మశాస్త్రానికి ముందున్నాడా లేదా? యాకోబు ధర్మశాస్త్రానికి ముందే ఉన్నాడు. కనుక మెల్కీసెదెకు కూడా మోషే ద్వారా వచ్చిన ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రానికి ముందే ఏముంది? ఈ 10వ వంతు అనేది ఉంది. కనుక ఈ విషయాలు మనము తెలుసుకోకుండా మోసపోకూడదు. అదే ఇక్కడ పౌలు చక్కగా చెప్తున్నాడు. అబ్రహాము మెల్కీసెదెకు ఇచ్చాడు. అబ్రహాము నుంచి వచ్చిన ఇస్సాకు, యాకోబు నుంచి వచ్చిన లేవి గోత్రికులు కూడా 10వ వంతు తీసుకున్నారు అని ఈ క్రమము చూడగానే మెల్కీసెదెకు క్రమం గురించి చెప్తూ ఇక్కడ ఏమంటాడు? జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు. ఇప్పుడు జీవించుచున్నాడని సాక్ష్యం పొందింది ఎవరు? యేసు ప్రభు. కాబట్టి యేసు ప్రభు ప్రధాన యాజకుడు, మెల్కీసెదెకు క్రమము నుంచి వచ్చినవాడు. ఈరోజు కూడా జీవిస్తూ ఇప్పుడు కూడా పుచ్చుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, మోసపోకండి. అందుకనే 10వ భాగం అనేది క్రొత్త నిబంధనలో కూడా ఉంది. కాబట్టి దేవుని భాగాన్ని దేవునికి ఇచ్చి దేవుని మందిర పనిలో పరిచర్యలో మన వంతు మనం ఏం చేయాలి? సహకరించాలి. అప్పుడే అబ్రహాము మెల్కీసెదెకు ఇచ్చి ఏం పొందాడు? ఆశీర్వదించబడ్డాడు. అట్లాగే మనం ప్రభువుకి ఇస్తే అంటే మీరు అనొచ్చు మేము ఇచ్చేది మీకు కాదా అని. అందుకే గుర్తుపెట్టుకోవాలి, మనము దేవునికి ఇస్తున్నామనే భావన మనకు ఉండాలి. మందిరంలో మనం ఇచ్చేటివన్నీ కూడా అది దేవునికే మనం ఇచ్చేది. మెల్కీసెదెకు సాదృశ్యంగా ఉండే మన ప్రభు మనం ఇచ్చేదాన్ని బట్టి మనల్ని దీవిస్తాడు. ఒక మాట మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనము ఇయ్యకపోయినా చూస్తాడు, ఇచ్చినా చూస్తాడు. లోకాసు సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభు కానుక పెట్టి కానీ కూర్చున్నాడంట.
కానుకలు వేస్తున్న వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడు? ఆయన పారజూచి అని ఉంది. కనుక మనం దేవునికి ఏమిస్తున్నాం అన్నీ చూస్తున్నాడు. కాబట్టి ఇస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఇవ్వకపోతే దాన్ని బట్టి మనకు ప్రతిఫలము ఉంటుంది. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.